మహాభారతంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వారు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అలాంటి ఒక సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుడి మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంఘటన చూద్దాం. ఒకరోజు అనుకోకుండా పాండవుల నివాసానికి ఆహారం కోసం కొంతమంది ఋషులు వస్తారు. కానీ పాండవుల ఇంట్లో తినడానికి ఏమీ ఉండవు. అప్పుడు ద్రౌపది శ్రీకృష్ణుని తలుచుకొని ఇలా అంటుంది, ఓ కృష్ణ, మా వద్ద తినడానికి ఎలాంటి ఆహారం లేదు, కానీ చాలా ఆశ్రితులు వచ్చారు. నేను ఇప్పుడు ఏం చేయగలను? అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమై, ఓ ద్రౌపది, నీ ధైర్యం కోల్పోకు. ఈ భక్తి విశ్వాసం నాకు తెలుసు. నీకు నేను ఎప్పుడు అండగా ఉంటాను అంటాడు. కానీ ద్రౌపది కంగారు పడుతూ, నా వద్ద ఈ చింతపండు ఆకు మాత్రమే ఉంది, దీనితో నేను ఏం చేయగలను అంటుంది. కృష్ణుడు ఆ చింతపండు ఆకు తీసుకుని తింటాడు. ఆ తరువాత ఇంట్లో చూస్తే అనేకమైన ఆహార పదార్థాలు ఉంటాయి. కృష్ణుడు చేసిన ఈ అద్భుతమైన పనికి ద్రౌపది వచ్చిన అతిథులకి ఆహారం పెట్టి పంపిస్తుంది. కృష్ణుడి కృపతో పాండవుల అరణ్యవాసం ఎంతో సుఖంగా జరిగింది. ద్రౌపది శ్రీకృష్ణుడి మధ్య జరిగిన ఈ సంఘటన భక్తుల కోసం శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ ఉంటాడని